బిడ్డలారా, ఈ రోజున మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మరి దరిదాపుగా మరి 40 రోజుల కాలములో మరి చాలాసార్లు మరి శిష్యులకు, కొంతమంది స్త్రీలకు ఆయా సందర్భాల్లో దర్శనమిచ్చినట్లుగా వాక్యాధారాలు ఉన్నాయి. దరిదాపుగా మరి కొన్ని చోట్ల మరి ప్రత్యేకంగా వ్రాయబడినటువంటివి 13 సార్లుగా ఆయన వారికి కనబడిన సందర్భాల గురించి ఈ బైబిల్ గ్రంథమందు వ్రాయబడినవి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం గమనించినప్పుడు ఆ సందర్భం గురించే వ్రాయబడినది. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కువ శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈయన నమ్మకము చాలా విచిత్రమైనటువంటి నమ్మకంగా మనకు కనబడతా ఉన్నది. ఈ రోజున తోమా జీవితం ద్వారా దేవుడు క్రైస్తవ సమాజంతో మాట్లాడేటటువంటి మాట ఏంటి అనంటే, ఒకసారి 29వ వచనము చదవండి. 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. తోమా, నీవైతే నన్ను చూసి నమ్మావు, అయితే చూడక నమ్మిన వారు మరి ధన్యులు అని తోమాతో చెప్పినటువంటి మాట ఈరోజున దేవుడు నేటి క్రైస్తవ విశ్వాసులతోనూ సంఘాలతోనూ చెబుతున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, అలనాడు యేసు ప్రభుల వారు ప్రత్యక్షంగా వారి మధ్యలో సంచరించాడు. కాస్త ఒక 3 రోజులు గ్యాప్ వచ్చింది అంతే. ఆయన మరణించాడు, సమాధి చేయబడి 3 రోజుల తర్వాత లేచాడు. లేచిన వెంటనే ప్రత్యక్షమయ్యాడు. కానీ కొంతమంది చూడలేకపోయారు, కొంతమంది చూశారు. చూసిన గుంపులో తోమా ఉండకపోవడం మరి అదొక పొరపాటైతే, చూడలేకపోయాను అయ్యో అని బాధపడే పరిస్థితి కాదు. కానీ నేను ఆయనను చూస్తేనే కానీ, అంటే చూసి నమ్మడం అంటే మంచిదే, మామూలుగా కనబడితే నేను కూడా ఆయన రూపాన్ని చూసి నేను కూడా నమ్ముతానండి అని చెప్పడంలో ఏ విధమైన తప్పలేదు. కానీ ఆయన ప్రక్కలో చేతి పెట్టి చూస్తాను, గాయాల్లో, చేతుల్లో, కాళ్ళకు ఉన్నటువంటి గాయాల గుర్తుల్లో నా వేలు పెట్టి చూస్తాను, అప్పుడే నేను నమ్ముతాను అనేటటువంటి భావన తనలో ఉన్నది. అది కాస్త అపనమ్మకత్వాన్ని కనుపరిచే విధంగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు వెంటనే యేసు ప్రభుల వారు ఇప్పుడు తోమా ఆ గదిలో ఉన్నప్పుడు వచ్చి దర్శిస్తూ ఉన్నాడు. 8 దినములైన తర్వాత 26వ వచనం, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు ఇప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువయుండుమనెను. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఒక వారం రోజుల తర్వాత మరల వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రభు మరల వారిని దర్శిస్తూ మరి వారి మధ్యలోనికి వచ్చాడు. ఎప్పుడు వారి మధ్యలోనికి వచ్చిన ప్రభువు చెప్పేటటువంటి మాట మీరు మొదటి నుండి చదవండి. ఈ ఆయన దర్శించినటువంటి సందర్భాలను మీకు సమాధానము కలుగును గాక అనుకుంటూ పలుకుతా ఉండేటటువంటి మాటలు ఉన్నాయి.
కొందరు మనము గుర్తుపట్టకపోయినా, చీకట్లో కరెంటు పోయినా కనీసం స్వరము మాట వినైనా మనము గుర్తుపట్టగలుగుతాం. చూడండి, 3.5 సంవత్సరాలు ప్రభువుతో పాటు ఉన్నారు, ఆయనతో పాటు పరిచర్యలో పాలు పొందారు, ఆయనతో పాటు మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయానికి వచ్చేసరికి వీరిలో ఉన్నటువంటి తత్వం ఎలా మారిపోయిందంటే, ప్రభు స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు. ఆయన రూపమేం మారలేదు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, సజీవుడిగా పునరుత్థానుడిగా ఆయన లేచిన తర్వాత ఆయన రూపురేఖలేం మారలేదు. ఈ రీతిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో యేసు ప్రభుల వారు ఆ గది లోపల ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి మరలా వచ్చి తనను తాను కనపరుచుకుంటున్న ఆ తరుణములో అంటూ ఉన్నాడు, ఆల్రెడీ ప్రభుల వారికి తెలిసిపోయింది. ఈ తోమ తక్కిన శిష్యులతో అన్నటువంటి మాట ఇది, నేను ఆయన చేతులలో నా వేలు పెట్టి చూస్తేనే కానీ, ఆయన ప్రక్కలో నా చేతి పెట్టి చూస్తేనే కానీ నమ్మను అని ఎవరితో అన్నాడు? చుట్టూ ఉన్నటువంటి శిష్యులతో అన్నటువంటి మాట అది. చూసి నమ్ముతాను అన్నాడు. మరి ప్రభువుకు వీళ్ళేం కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే ప్రభువు మరి ఎక్కడ ఉంటున్నాడో, ఎప్పుడు కనబడుతున్నాడో వారికి అర్థం కావట్లేదు. ఆయా సందర్భాల్లో మాత్రమే ఆయన దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి రావడమే ప్రభువు మీ అందరికీ సమాధానమవును గాక అని పలికాడు. ఇలా లోపలికి వచ్చి మీ అందరికీ సమాధానమవును గాక అని, తోమా ఇక్కడ రావయ్యా అన్నాడు. ఇదిగో నా చేతులు, రవేలు పెట్టి చూడు. ఇదిగో నా ప్రక్క నీ చేతి పెట్టి చూడు. ఇదేంటి, నేను మొన్నటి దినమున అన్నది ఇప్పుడు ప్రభుకి ఎలా తెలుసు? నేను మొన్నటి దినమున మీతో కదా చెప్పింది, ప్రభుకి ఎలా తెలుసు? నాకంటే ముందు వెళ్ళి ఎవరు కంప్లైంట్ ఇచ్చారా? పేతురు నువ్వా, యోహాను నువ్వా అన్నట్టుగా ఆయన బిత్తరపై చూస్తూ ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, మనం అనుకునేవి, మనం హృదయ ఆలోచనలన్నీ మనముగా మన హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తామో మనుషుల కంటే ముందుగా, మనుషుల కంటే మన చుట్టూ ఉన్నటువంటి వారికంటే ముందుగా దేవునికే తెలుస్తాయి. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు నెరిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చొని సమయంలో మనము దేని గురించి ఆలోచన చేస్తున్నామో, దేని గురించి చింతిస్తూ ఉన్నామో, దేని గురించి మనము వేదన పడుతున్నామో సమస్తము ఎరిగిన దేవుడు. సాటి మనుషులకు అది అర్థం కాకపోవచ్చు. మనం ఏంటంటే బయటకు వచ్చే మాటను నమ్ముతాం, అది మంచిదైనా చెడ్డదైనా ఆ మాటను మనము నమ్ముతాం. బయటకు కనపరిచే ఆ విధానములను మనము గుర్తించుతాము. కానీ ప్రేమణ దేవుని బిడ్డలారా, మన హృదయాంతరంగాలను శోధించి తెలుసుకొనగలిగిన వాడు మన ప్రభువు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ అంటూ ఉన్నాడు, రా, ఇంకా నువ్వు అపనమ్మకంతో ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. ఇంకా ఎంతకాలం అవిశ్వాసిగా బ్రతుకుతావు? ఇంతమంది చెప్తున్నా నువ్వు వినట్లేదు. ఇంతమంది సాక్షులు ఉన్నారు, 10 మంది ఉన్నారు. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా పోయాడు. అంటే వీళ్ళు 11 మంది. 11 మందిలో 10 మంది నమ్మినప్పుడు ఇంకొకడు నమ్మట్లేదు. మరి 10 మంది చెప్తున్న సాక్ష్యాన్ని, ఇతర స్త్రీలు చెప్తున్న సాక్ష్యాన్ని కూడా నువ్వు నమ్మడం లేదు. వారితో పాటు ఈయన కూడా సమాధి దగ్గరికి వచ్చాడు, ఇంకా నమ్మకం కుదరట్లేదు. కొంతమంది జీవితాల్లో నుండి దేవుడు ఎన్ని రీతులుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నా, వారి రోగాలు తీసేసినా, వారిని బాగు చేసినా, అనేక విధములైనటువంటి శ్రమల సంద్రముల నుండి బయటకు పడవేసిన, ఇంకా ఏదో కావాలి, ఇంకా దేవుని నమ్మడానికి ఇంకా అనేక విధములైనటువంటి హేతువులు వెతుకుతూ ఉంటారు. ఇదిగో నిజంగా నువ్వు నిజమైన దేవుడవైతే నా జీవితంలో జరగాలి. నేను సరిగ్గా ఎగ్జామ్స్ రాయకపోయినా, మొన్న ఎగ్జామ్స్ రాసి వచ్చాను కదా, నేను సరిగ్గా రాయకపోయినా సరే, నువ్వు నిజమైన దేవుడవైతే నేను పాస్ కావాలి. అంటే నువ్వు పాస్ అయితే నిజమైన దేవుడు అవుతాడు, లేకపోతే కాదా? అంటే నువ్వు కోరుకున్న విధమైనటువంటి ఆ అద్భుత కార్యం జీవితంలో జరిగితేనే ఆయన నిజమైన దేవుడు, లేకపోతే కాదా? అంటే మన నమ్మిక
అక్కడ మట్టుకే ఉన్నది, అక్కడనే ఆగిపోతా ఉన్నది, ముందుకు సాగలేకుండా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈయన నమ్మిక ఎలాగున్నదంటే, నేను చూస్తేనే నమ్ముతాను, నేను వేలు పెట్టి చూస్తేనే, చేతు పెట్టి చూస్తేనే, ఆయనను తాకితేనే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అనేటటువంటి ఒక అవిశ్వాసపు నమ్మక చేత ఆయన పట్టుబడి ఉన్నాడు. అందుకని ప్రభు రాగానే తనలో ఉన్నటువంటి అవిశ్వాసమును కొట్టివేయడానికి, తనలో ఉన్నటువంటి ఆ అవిధేయత అనాలోచన స్థితిని కొట్టివేయడానికి రావడంతోనే అన్నటువంటి మాట, మీ అందరికీ సమాధానం అవునుగాక. తోమా, ఇటు రా, వచ్చి నా పక్కలో నీ చెయ్యి పెట్టి చూడు, నా గాయాల గుర్తుల్లో నీ వేలు పెట్టి చూసి, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతకవయ్యా. 3.5 సంవత్సరాలు నాతో పాటు కలిసి నువ్వు సేవ చేసిన ఇంకా నీలో విశ్వాసము వృద్ధి పొందించబడలేదు, ఇప్పుడైనా నువ్వు చూసి నమ్ము అని పిలిచాడు. మీరు గమనించండి 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా. అయ్యో ప్రభువా, క్షమించు తండ్రి, తప్పుగా మాట్లాడనని కాదు, వాస్తవానికి చూశాడు. ఏలు పెట్టి చూసి, చేతి పెట్టి చూసిన తర్వాత అయ్యో ప్రభువా, ఓ నా దేవా, నా యేసయ్యా. ఎప్పుడు? చూసిన తర్వాతనే జ్ఞానోదయం అవుతూ ఉన్నది. ఆయన నిజమే ప్రభువా, వాళ్ళందరూ చెప్తా ఉంటే నేను నమ్మలేదు, కానీ నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా మెస్సియావు, నీవే నా బోధకుడవని అప్పుడు నమ్మి, అయ్యో నా దేవా, నా ప్రభువా అని ప్రభువుతో అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నటువంటి మాట యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వు చూసి నమ్మావయ్యా, కానీ చూడకుండా నమ్మింటే ఇంకా ధన్యకరంగా ఉండేది నీ బ్రతుకు. సరేలే, ఇకనైనా నమ్మావు కదా, గట్టిగా విశ్వాసమందు స్థిరపడు అని కాస్త హెచ్చరిక చేశాడు. మామూలు మాట కాదది. ప్రేమణ దోమ బిడ్డలారా, కొన్నిసార్లు మన నమ్మకం ఏంటంటే ఫల్టి కొట్టిస్తూ ఉంటుంది. నమ్మినట్టే నమ్ముతాము, కానీ అసలు నమ్మము. ప్రభు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టే, ఎంతో నమ్మకం ఉన్నట్టే, ఎంతో గౌరవం ఉన్నట్టే ఉంటుంది, కానీ చాలాసార్లు మనమే తిరగబడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నీవు నన్ను చూసి నమ్మావు తోమా, నీవు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఇప్పుడు ఆయన ధన్యుడైనట్ట? ఆయన నిజంగా ధన్యుడైనట్ట కాదు. నువ్వు చూసి నమ్మావు గనుక ఆ ధన్యత నీకు లేదు. చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ రోజున నిజంగా ప్రభువును మనం చూడలేదు. నిజంగా ప్రభువు లేచిన సందర్భంలో, ఆయన నిజంగా తిరిగి లేచిన సందర్భాన్ని మనం చూడలేం. ఆయన ఖాళీ సమాధిని ఇప్పటికి మనం చూడలేదు కదండి. యెరూషలేం వెళ్ళొచ్చి చూశారు ఎవరన్నా? లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన నిజంగా సజీవుడని నమ్ముతున్నాం. మీరు ధన్యులు. ఇలాంటి చూడక నమ్మేటటువంటి నమ్మకస్తులైనటువంటి విశ్వాసులు ప్రభువుకు కావాలి. ప్రేమణ దోమ బిడ్డలారా, అందుకే ఇలాంటి ధన్యతను మనము పొందుకోవాలి. అలనాడు తోమాకు లేదు. నీ అనుమానము ఒకవేళ ఆయన నమ్మినా కానీ నమ్మనట్టుగానే ఉండేది. ఎందుకంటే ఆ రోగం పోదు, అనుమానపు రోగం ఉంటుందే, అది వీళ్ళు చచ్చినా అది చావదు. కాబట్టి ప్రేమణ దోమ బిడ్డలారా, ఆ వ్యాధి చేత ఉంటూ ఉన్నాడు. నువ్వు వచ్చి చూడు, ఇదిగో దగ్గరకు తీసుకొని ఆ చేతి చూడు, ముట్టు. ఆ రీతిగా ప్రభువు తన డౌటు, తనకున్నటువంటి ఆ సందేహాన్ని తీర్చి ప్రేమణ దోమ బిడ్డలారా తన విశ్వాసాన్ని బలపరిచాడు. బలపరిచి అన్నటువంటి మాట, నువ్వు నన్ను చూసి నమ్మావు తోమా, మంచిదే, కానీ ఇంకా చూడక నమ్మింటే బాగుండేది. నిజంగా చూడక నమ్మిన వారు బహుధన్యులు
అనేటటువంటి మాట ఆ సందర్భంలో ప్రభు చెప్పాడు. ఈ రోజున నా నమ్మకం ఎలా ఉన్నది? మనం ప్రభువుని ఎలా నమ్ముతున్నాము? చాలామంది ఉన్నారు, ఇందాక చెప్పినట్లుగా దేవుడిది చేస్తేనే ఆయన నిజంగా దేవుడని నమ్ముతాను. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసినా చేయకపోయినా ఆయన దేవుడే. నిజంగా మన జీవితంలో నమ్మకం ఉంటే దేవుడు ఏ రీతిగానైనా కార్యము చేస్తాడు. అంతేగాని నిజంగా చేస్తేనే కార్యము చేస్తేనే దేవుడని ఒప్పుకుంటే అది సబబు కాదు. కొన్నిసార్లు మనము చూడకుండానే, కొన్ని అనుభవించకుండానే దేవుని మనము గట్టిగా నమ్మినప్పుడే మన విశ్వాసం బలపడుతూ ఉంటుంది. అదే కదా, అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము శారాలు ఎవరు నమ్ముతారు చెప్పండి? పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి నేను మీకు పిల్లల్ని కలుగజేస్తాను, మీకు ఇస్సాకునిస్తాను అని చెప్పినప్పుడు ఎలా నమ్మారో ఇప్పటికి మనకు అర్థం కాదు. అబ్రహాము విశ్వాసం చెల్లించలేదండి. దేవుడు చెప్తే అది చేస్తాడని నమ్మాడు. ఆ నమ్మకం ప్రకారము జరిగింది. జరగలేదా? ఇస్సాకునివ్వలేదా? సంతానమును వృద్ధి పొందించలేదా దేవుడు? ఈ రోజున మన విశ్వాసం ఆ రీతిగా ఉండాలి. చెదరని, కదలని, స్థిరమైన మనస్సు, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి బ్రతుకుదాం. అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమన్నాడు. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. కాబట్టి ఈ రోజున మనము చూడక నమ్ముతున్నాం ప్రభువుని. ఆయన కార్యాలను కూడా చూడక నమ్ముదాం. ఆయన చేస్తాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలులు, ఆయన చేసే ఉపకారములను, ఆయన మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలను అనుభవించడానికి మనమందరము కూడా మరి ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. ఆ ధన్యతలో మనము జీవించాలి. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూసి నమ్మావు నీవు, చూడక నమ్మిన వారు ధన్యులు. మరి మనము చూసి నమ్మేవారముగా తోమా లాంటి అవిశ్వాసపు బ్రతుకులు మనకొద్దు. నమ్మకం ఉంచుదాం. నీ జీవితంలో ఇంకా అనేకమైన కార్యాలు చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అది ఏదైనా సరే నా దేవుడు చేయడానికి సమర్థుడని నువ్వు నమ్మి విశ్వసించు. నమ్మకముతో ముందుకు సాగు. దేవుడు నిన్ను, నీ నమ్మకాన్ని స్థిరపరిచి, ఘనపరిచి నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. అట్టి కృపతో దేవుడు నిన్ను, నన్ను, మనందరిని నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఎన్నోసార్లు తోమా మరి శిష్యుల మధ్యలో ప్రభు దర్శనమిచ్చినప్పుడు ప్రభువును చూడలేకపోయాడు. అంతమంది చెప్పుతున్నా సరళే అని మాట కాకుండా నేను ఆయన గాయములలో చేతు పెట్టి కాళ్ళ చేతులలో మేకుల గుర్తుల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. అవిశ్వాసాన్ని కనుపరిచాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉండి ప్రభుతో సహవాసం చేసి అవిశ్వాసిగా బ్రతికాడు. ఈ రోజున ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో ఎన్నిసార్లు ప్రభువు నందు అవిశ్వాసాన్ని కలిగి ఉన్నావు? ఒకసారి జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రభు అంటున్న మాట, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఈ రోజున మనతో కూడా అదే మాట అంటూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేస్తేనే దేవుడు, నిజమైన దేవుడు అని నువ్వు నమ్మడానికి ఇష్టపడుతున్నావేమో. మరి అలాంటి కార్యాలు జరగాలంటే నీ జీవితం కూడా సరైనటువంటి రీతిగా ఉండాలి కదా, క్రమశిక్షణతో ఉండాలి కదా, ఆత్మీయంగా పెంచబడాలి కదా. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభు నందు స్థిరమైన విశ్వాసం ఉంచు. చెదరని, కదలని విశ్వాసాన్ని ఉంచు.